Hi friends, you welcome to Sham Institute. Today we will discuss current affairs. So వీటిలో మనకి ఇవాల్టి న్యూస్లో హైలైట్గా ఉన్న పాయింట్స్ చూద్దాం ఒకసారి. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎప్పటికీ ఏంటో అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, నెంబర్ ఏంటి, ఎంతగా రీచ్ అవ్వబోతుంది అనేది చూద్దాం. ఆర్థిక సేవల్లో జెన్ఏఐ, జనరేటివ్ ఏఐ ఉంది కదా, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. తర్వాత పై దినోత్సవం, పై ఉంది కదా మనకి మ్యాథమెటిక్స్లో పై వాడతాం కదా, పై ఈజ్ ఈక్వల్ టు 3.14 అనుకుంటాం కదా. దీనికి పై దినోత్సవానికి ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటనేది డిస్కస్ చేద్దాం. గోటెమలాలో ఫ్యూగో అగ్నిపర్వతం, ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలైంది ఇక్కడ, దాని గురించి మాట్లాడదాం. గోటెమలా. ఇక్కడ గీత్ గావై, ఈ గీత్ గావై అనేది మనకి న్యూస్లో ఉంది స్పెషల్గా, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, దీన్ని అపార్ అంటారనమాట. ఇది కూడా వార్తల్లో ఉంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. 1 by 1 వెళ్దాం. వీటితో పాటు ఇంకొన్ని అదనపు అంశాలు కూడా డిస్కస్ చేద్దాం. మనకి పై దినోత్సవం, పై ఉంది కదా, దీన్నే మనం ఏమంటాము అని అంటే, మనకి పై వాల్యూ ఎన్నోసార్లు యూస్ చేసి ఉంటాం మన అకాడమిక్స్లో. మనం చదువుకునేటప్పుడు పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయమని మనకి టీచర్లు చెప్తూ ఉంటారు. పై ఈజ్ ఈక్వల్ టు 3.14 అని, 22/7 అని వేసి ఉంటాం మనం. ఓకేనా. ఈ పై దినోత్సవం మనకి, పై దినోత్సవం లేదా అంతర్జాతీయ గణిత దినోత్సవం మనం మార్చి 14న జరుపుకుంటాం. దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. సో ఇక్కడ అంతర్జాతీయ గణిత దినోత్సవం మార్చి 14 అనేది గుర్తుండాలి. అంతర్జాతీయ గణిత దినోత్సవం, లేదా దీన్ని ఏమంటాం, పై దినోత్సవం అంటాం. ఎప్పుడు? మార్చ్ 14 గుర్తుంచుకోవాల్సిన అంశం. మరి ఈ పై వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి హిస్టరీ ఏంటి అని అంటే, ఇది మనకి క్రీస్తు పూర్వమే దీన్ని ఐడెంటిఫై చేయడం, దీన్ని కనుక్కోవడం జరిగిందనమాట. క్రీస్తు పూర్వమే దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఆర్కిమెడిస్ రూల్ అంటాం కదా. ఆర్కిమెడిస్ మనకి క్రీస్తు పూర్వం 287, 212 ఈ మధ్యకాలంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనేది మనకి ఉన్న ఇన్ఫర్మేషన్. ఆర్కిమెడిస్ అనమాట. అంటే పై వాల్యూని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అన్నాడు అంటే ఆర్కిమెడిస్ అనే చెప్పుకోవాలి. ఆర్కిమెడిస్ అయితే అంటే ఇది క్రీస్తు పూర్వం కదా. క్రీస్తు శకానికి వచ్చేటప్పటికి దీనిని మొదటిసారిగా వాడింది జనబాహుళికంలోకి తీసుకొచ్చింది, అంటే జనాల్లోకి అది వచ్చేటట్టుగా చేసింది ఎవరు అని అంటే 1737లో 1737లో మనకి యూలర్ అనమాట, లియోన్హార్డ్ యూలర్ ఈయనమాట. ఈయన జనాలకి పరిచయం చేసింది ఈయన లియోన్హార్డ్ యూలర్ థియరీ అంటాం కదా. యూలర్ థియరీ కూడా చదువుకుంటాం మనం. చాలా స్పెషల్ పర్సన్. ఇతను వచ్చినప్పటికీ మనకి స్విట్జర్లాండ్కి చెందిన సైంటిస్ట్ అనమాట. ఆర్కిమెడిస్ మనకు తెలుసు కదా, ఆర్కిమెడిస్ గ్రీకు శాస్త్రవేత్త అనమాట, గణిత శాస్త్రవేత్త. తర్వాత ఈయన వచ్చేటప్పటికి మనకి యూలర్ వచ్చేటప్పటికి స్విట్జర్లాండ్కి చెందిన వ్యక్తి. తర్వాత దీన్ని అంటే ఈ మార్చి 14ని పైడేగా గుర్తించాలి అని ఇంట్రడ్యూస్ చేసింది 1988లో 1988లో మనకి లూరీ షా అనమాట. లూరీ షా ఈయన అమెరికా శాస్త్రవేత్త అనమాట. ఈయన మనకి దీన్ని 1988 నుంచి మార్చి 12ని పైడేగా గుర్తించాలి అని చెప్పిన పర్సన్ ఇతను అనమాట, లూరీ షా. ఇలా అంటే ఆర్కిమెడిస్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, దాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మనకి లియోనార్డ్ యూలర్. ఆ పర్టికులర్ డేని ఏ డేని మనం పైడేగా గుర్తించాలి, అంతర్జాతీయ గణిత దినోత్సవంగా గుర్తించాలి అని చెప్పింది ఎవరు అంటే లూరీ షా, అమెరికా శాస్త్రవేత్త. బాగుంది. మరి 2025 ఇతివృత్తం ఏంటి అని అంటే, 2025 అంతర్జాతీయ గణిత దినోత్సవం యొక్క నినాదం లేదా థీమ్ ఏంటి అని అంటే, ఇతివృత్తం గణితం, కళ, సృజనాత్మకత. గణితం, కళ, సృజనాత్మకత, మ్యాథమెటిక్స్, ఆర్ట్ అండ్ క్రియేటివిటీ. దీన్ని యునెస్కో మనకి ప్రకటించిందనమాట. యునెస్కో ప్రకటించింది. జనరల్గా ఎక్కువ శాతం యుఎన్ఓ ప్రకటిస్తూ ఉంటుంది, దీన్ని మాత్రం యునెస్కో ప్రకటించింది. ఇక్కడ భారతదేశానికి ఒక దీంతో ఈ గణిత శాస్త్రంతో ఒక మంచి స్పెషల్ లింక్ ఉంది.
మనకి ఇండియాలో కూడా మనకి భారతదేశంలో మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం. జాతీయ గణిత దినోత్సవం. ఈ జాతీయ గణిత దినోత్సవం మనం డిసెంబర్ 22న జరుపుకుంటాం. డిసెంబర్ 22. ఇది మనకి శ్రీనివాస రామానుజన్ అని ఉన్నారు. శ్రీనివాస రామానుజన్. ఈ శ్రీనివాస రామానుజన్ యొక్క పుట్టినరోజు అనమాట. ఈ పుట్టినరోజునే భారతదేశం ప్రభుత్వం మనకి జాతీయ మ్యాథమెటిక్స్ డేగా, నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా, ఎన్ఎండిగా గుర్తిస్తోంది డిసెంబర్ 22ని. ఇందాక మార్చి 14 మనం చూసింది ఏంటి అని అంటే, మార్చి 14 అంతర్జాతీయ గణిత దినోత్సవం. జాతీయ గణిత దినోత్సవం వచ్చినప్పటికీ మనకి డిసెంబర్ 22 శ్రీనివాస రామానుజన్ యొక్క పుట్టినరోజు అనమాట. ఓకేనా. ఇతని బయో పిక్చర్ కూడా తీశారు. శ్రీనివాస రామానుజన్ మనము గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చిన బుక్స్ ఉండేవి చిన్నప్పుడు. 10th క్లాస్లో మనకి కవర్ పేజీ అదే కదా, మన ఫ్రంట్ పేజ్ అదే కదా. 10th క్లాస్ బుక్ మీద శ్రీనివాస రామానుజన్ పేజే కదా. చాలా స్పెషల్ పర్సన్గా చెప్పుకోవాలి. ఇతన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఇతన్ని, తర్వాత పీసీ మహలనోబిస్, వీళ్ళిద్దరూ సమకాలికులు అనమాట, కాంటెంపరరీస్ అనమాట. పీసీ మహలనోబిస్ మళ్ళీ ఎకనామిక్స్లో వింటారు. 5 year ప్లాన్స్లో వాటిలో పీసీ మహలనోబిస్ వింటారు. అతను స్టాటిస్టీషియన్ అనమాట, గణాంక శాస్త్రవేత్త. ఇతన్ని బ్రిటిషర్స్ స్కాలర్స్గా గుర్తించి వాళ్ళ దగ్గర వాళ్ళ యూనివర్సిటీస్లో చదువుకునే అవకాశాన్ని ఇస్తారు. చాలా స్పెషల్ పర్సన్స్, ఇద్దరు స్పెషలే. పీసీ మహలనోబిస్, తర్వాత శ్రీనివాస రామానుజన్. ఓకేనా. ఇతని బయోపిక్ కూడా వచ్చింది కదా, ఇతని పేరు మీద బయోపిక్ వచ్చింది శ్రీనివాస రామానుజన్ మీద. హూ నోస్ ఇన్ఫినిటీ కదా, హూ నోస్ ఇన్ఫినిటీ ఇదే కదా, హూ నోస్ ఇన్ఫినిటీ అనేది ఈయన బయో పిక్చర్ అనమాట. ఇన్ఫినిటీకే కదా, ఇన్ఫినిటీని ఐడెంటిఫై చేసి, అంటే ఇన్ఫినిటీని ఎలా డిఫైన్ చేస్తామని చెప్పింది మొదట శ్రీనివాస రామానుజనే కదా. వెరీ స్పెషల్ పర్సన్, వెరీ స్పెషల్ అనమాట. అంతేకాకుండా ఇతని రామానుజన్ నెంబర్ అని కూడా ఉంది మనకి. రామానుజన్ నెంబర్ అని కూడా ఐడెంటిఫై చేస్తారు. వెరీ స్పెషల్ వన్ అనమాట. అతని లాస్ట్ టైంలో కూడా గుర్తుంచుకొని స్పెషల్గా చెప్పిన నెంబర్ అనమాట. ఇక్కడ మనకి రామానుజన్ నెంబర్ అంటాం. రామానుజన్ నెంబర్ కింద 1729, 1729ని రామానుజన్ నెంబర్ అంటారు. శ్రీనివాస రామానుజన్ నెంబర్ చాలా స్పెషల్ నెంబర్గా చెప్పుకుంటాం. అది భారతదేశంలో చాలామంది మ్యాథమెటిక్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి చాలామంది మొబైల్ నెంబర్కి తర్వాత వివిధ పాస్వర్డ్లుగా కూడా దీన్ని వాడుకుంటారు. 1729 అనమాట, చాలా స్పెషల్ నెంబర్. సో శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిషియన్, గణిత శాస్త్రవేత్త. జాతీయ గణిత దినోత్సవం ఇతని బర్త్ యానివర్సరీనే జరుపుకుంటారు, డిసెంబర్ 22, నేషనల్ మ్యాథమెటిక్స్ డే. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఇది కూడా స్పెషల్. 21 గ్లోబల్ ఆనర్స్. మనం ప్రీవియస్గా చెప్పుకున్నప్పుడు వీటి గురించి ఒక 20 వచ్చాయి మనకి, కానీ ఇది అప్డేటెడ్ వన్, 21 అనమాట. 21 ఇది చెక్ చేసుకోండి ఒకసారి. 21 ఆనర్స్ వచ్చాయి. మనం ప్రీవియస్గా కౌంట్ చేసిన వాటిల్లో మనకి ఇచ్చిన డేటా ప్రకారం 21 ఉందన్నమాట. 20 రీసెంట్ అని ఉంది, కానీ 21 ఆనర్లు, 21 ఆనర్స్, ఇది కరెక్ట్ వన్. సో ఇక్కడ అదొక్కటి గ్రహించండి. అది మన కౌంట్ ప్రకారం ఏంటి అంటే 20 ఆనర్స్ అని చెప్పుకున్నాం. మిగిలిన పాయింట్ అన్ని రిలేటెడ్గా వచ్చాయి, కానీ మనకి మారిషస్ వచ్చినప్పటికీ 20th చెప్పుకున్నాం. అది 21st అనమాట. సో ఇక్కడ గమనించండి, ఈ 2025లో రీసెంట్గా మారిషస్ నుంచి వచ్చిందనమాట. మారిషస్ అనౌన్స్ చేసిన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అని, కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద హిందూ ఓషన్. ఇది కదా బహుకరించారు రీసెంట్గా మారిషస్లో 2025కి. ఇది 21వ అనమాట, 21వ. ఇది గుర్తించండి. మొత్తం ఇప్పటికొచ్చిన గ్లోబల్ ఆనర్స్ ఎన్ని అని అంటే మన ప్రధానమంత్రికి 21. మొట్టమొదటిది నేను చెప్పాను, మొట్టమొదటిది మనకి సౌదీ అరేబియా ఇచ్చిందని చెప్పాం 2016లో. 2016లో సౌదీ అరేబియా ఇచ్చింది. సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ ద కింగ్ అబ్దుల్ అజీజ్, ఇది మనం చెప్పుకున్నాం. ఆర్డర్ ఆఫ్ ద కింగ్ అబ్దుల్ అజీజ్ అని చెప్పుకున్నాం. 2016 ఇది మొదటిది అనమాట, ఇది ఫస్ట్ది అనమాట. తర్వాత మనకి యుఎస్ 2020లో ఇచ్చింది, ఇది ఇంపార్టెంట్ వన్. నేను జస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే టచ్ చేస్తున్నాను. 2020లో యుఎస్ గవర్నమెంట్ ఇచ్చింది లెజియన్ ఆఫ్ మెరిట్ అనమాట. లీజియన్ ఆఫ్ మెరిట్ 2020లో. మనకి 2021లో భూటాన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఒక సంవత్సరంలో ఒకటే వచ్చినవి ఏవి అని అంటే 2018లో ఒకటి, ఒకే సంవత్సరంలో అంటే ఒక సంవత్సరానికి ఒకటే వచ్చినవి 2018, 2020, తర్వాత 2021, ఇంకా 2025 మనకి రన్ అవుతుంది కాబట్టి దానికి మనం కౌంట్ చేయలేం.
ఈ 3 సంవత్సరాల్లో ఒకటే వచ్చాయన్నమాట. అంటే వాళ్ళ దేశంలో మనకి మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేశంలో టాప్ అవార్డు ఏదైతే ఉందో దాన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట నరేంద్ర మోడీకి. దానిలో మనం మాట్లాడుకుంటుంది మొత్తం 21 అనమాట, 21 ఆనర్స్ అనమాట. ఒక్కొక్కటే వచ్చింది ఈ 3 సంవత్సరాలు. హైయెస్ట్ ఇప్పటివరకు హైయెస్ట్ వచ్చింది మనకి 2024లో 6 కంట్రీస్ నుంచి ఆనర్స్ వచ్చిందనమాట. 2024 6 కంట్రీస్ వచ్చింది. 2025 కనుక ఇంత 6 దాటితే కనుక అది హైయెస్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మాత్రం 2024లో హైయెస్ట్ వచ్చాయి. 2024లో కువైట్ ఒకటి, గయానా, బార్బడస్, నైజీరియా, డొమినికా, తర్వాత పోతే రష్యాది కూడా ఇంపార్టెంటే కదా మనకి. రష్యన్ ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ ది అపోస్టిల్ అని రష్యాది కూడా అనౌన్స్ చేశారు 2024లో. 2024లో మొత్తం 6 దేశాల నుంచి దాన్ని ఆనర్స్ వచ్చిందనమాట ప్రధానమంత్రికి. స్పెషల్ కదా ఇవి. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా మొల్లా జయంతి. రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా మొల్లా జయంతిని, ఇది మనకి మొల్లా జయంతి మన 13 మార్చి అనమాట. 13 మార్చిని పండుగగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పండుగగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. అంటే ఈవిడ సుప్రసిద్ధ రచయిత అనమాట. మనకి 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రిగా చెప్పుకోవాలి. కవయిత్రి చాలా ఫేమస్ వన్ అనమాట. అంటే ఆ టైంలో ఆడవాళ్ళకి అంత స్వతంత్రంగా వాళ్ళు పుస్తకాలు రాసే సామర్థ్యం ఉన్న బయటికి వచ్చే ఛాన్స్ లేని టైంలన్నమాట అవి. అలాంటి టైంలోనే ఆవిడ షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ అని చెప్పుకోవాలి. స్పెషల్గా చెప్పాలి. ఎవరు? కవయిత్రి మొల్లా. ఈవిడ మనకి వైఎస్ఆర్ జిల్లా ఉంది కదా ఇప్పుడు, వైఎస్ఆర్ కడప. వైఎస్ఆర్ జిల్లా బద్వేలుకి చెందిన వ్యక్తి అనమాట. బద్వేలుకి చెందిన వ్యక్తిగా చెప్తారు ఇవన్నీ. బద్వేలు మండలం మొల్లా అనమాట. ఊరి పేరే మొల్లా. తర్వాత ఇంకొక పాట ఏంటి అని అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈవిడ రాసింది మొల్ల రామాయణం అనమాట. ఈవిడ రచన మొల్ల రామాయణం ఈవిడ పేరుతోనే ఉంటుంది. తర్వాత ఆధునిక కాలానికి వచ్చేటప్పటికి మనకి విశ్వనాథ సత్యనారాయణ రాసిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, అది ఫేమస్ బుక్ అనమాట. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ రాసిన పుస్తకం అనమాట. విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఇలా ఈ రామాయణం పేరు మీద చాలామంది రాశారు. ఈవిడ స్పెషాలిటీ ఏంటి అంటే మహిళా రచయిత్రి మొల్లా అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి 16వ శతాబ్దం, వైఎస్ఆర్ జిల్లా. తర్వాత పోతే ఏ డేట్ని 13 మార్చిని అనమాట, 13th మార్చిని. సో గుర్తుంచుకోవాల్సింది డేట్ కూడా గుర్తుంచుకోవాలి. 13 మార్చిని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అంటే మొల్లా జయంతిని పండగగా సెలబ్రేట్ చేసుకోవాలని అనౌన్స్ చేసింది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఈ బుక్స్ చూడండి. ఇక్కడ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ద బ్రియన్ ట్రేసీ సక్సెస్ లైబ్రరీ. బ్రియన్ ట్రేసీ అనేది ఇతను రైటర్ అనమాట. బ్రియన్ ట్రేసీ రాసిన పుస్తకం ఇది. క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మనకి డైరెక్ట్గా అడిగేస్తాడు వీటిని, ఇంగ్లీష్లోనే ఆ బుక్ నేమ్ ఇస్తాడు. ఎక్కువ శాతం మనకి బుక్స్ అండ్ ఆథర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఆథర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఫారెన్ ఆథర్స్ కనుక ఏమైనా స్పెషల్ బుక్ ఉంటే అడుగుతున్నాడు. అలాంటి వాటిల్లో మనకి ఇంకొక బుక్ కూడా ఉంది. దలైలామా ప్రొడ్యూస్ చేసిన వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అనే బుక్. వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ ఇది ఫేమస్ బుక్ అనమాట. ఇది మనకి దలైలామా రాసిన పుస్తకం. దలైలామా అనగానే మనకి తెలుసు కదా, టిబెటన్ అనమాట. ఈయన టిబెటన్. చైనా వీళ్ళ దేశం మీద ఎలాంటివైతే యాక్టివిటీస్, వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, భూటాన్ని ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా ఈయన పుస్తకాలు ఉంటాయి. తర్వాత మనకి శరణార్థులుగా భారతదేశంలో కూడా తలదాల్చుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా స్పెషల్ పర్సన్ కింద చెప్పుకుంటాం దలైలామా. ఇక్కడ వచ్చేటప్పటికి వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ ఓవర్ 7 decades ఆఫ్ స్ట్రగుల్ విత్ చైనా. 7 decades అంటున్నారు. 7 decades ఆఫ్ స్ట్రగుల్ విత్ చైనా. 7 decades అంటే డికేడ్ అంటే 10 సంవత్సరాలు, 7 decades అంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల నుంచి మేము చైనా తోటి ఎంత బాధపడుతున్నాం అనేది దీని సారాంశం అనమాట. ఈ పుస్తకం యొక్క సారాంశం. చలో నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ బుక్ వద్దాం. గ్వాటెమలా. ఈ గ్వాటెమలా మనకి
రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. ఇక్కడ ఒక అగ్నిపర్వతం, ఫ్యూగో అనే అగ్నిపర్వతం ఇది బద్దలవడం జరిగిందనమాట. గ్వాటెమాలా అనే సిటీ అనేది మనకి ఇది మధ్య అమెరికా అనమాట. దాదాపుగా మనకి దక్షిణ అమెరికాకి ఉత్తర అమెరికాకి మధ్యలో ఉండే పార్ట్ కింద చెప్పుకుంటాం. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మధ్య అమెరికా దేశం అనమాట గ్వాటెమాలా. దాని క్యాపిటల్ వచ్చేటప్పటికి గ్వాటెమాలా సిటీ అనమాట, గ్వాటెమాలా సిటీ. ఇప్పుడు మనకి అగ్నిపర్వతం కదా, దీని పేరు అడుగుతాడు జనరల్గా, ఆ వాటిని టచ్ చేస్తాడు. ఆ ఫ్యూగో కదా, ఫ్యూగో అనేది అగ్నిపర్వతం పేరు అనమాట. ఇవి మనకి జనరల్గా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. హవాయి దీవుల్లో, హవాయిలో ఎక్కువ విస్ఫోటనాలు కనిపిస్తూ ఉంటాయి, అగ్నిపర్వతాలు బద్దలవడం కనిపిస్తూ ఉంటుంది. హవాయి నేషనల్ పార్క్లో ఉన్న అగ్నిపర్వతాలు అంటే భారీ ఎత్తున ఇబ్బంది కలిగించేవి కాదు, కానీ బట్ రెగ్యులర్గా అక్కడ విస్ఫోటనం జరుగుతూ ఉంటుంది. సో అలాగనమాట. ఇప్పుడు మనకి కనుక కాంటెక్స్ట్కి వస్తే ఫ్యూగో అగ్నిపర్వతం వార్తల్లో ఉంది. ఏ కంట్రీ అని అడుగుతాడు. కంట్రీ వచ్చినప్పటికీ గ్వాటెమాలా. ఎక్కడ అంటే మధ్య అమెరికాలో అనమాట, మధ్య అమెరికా. దాని రాజధాని ఏంటి, గ్వాటెమాలా సిటీ అనమాట. అది గుర్తుంచుకోవాల్సిన అంశం. తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే అపార్ అనేది ఐడి అనమాట. అపార్ ఐడి అంటాం. అపార్ వచ్చినప్పటికీ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనమాట. అపార్ అంటాం. దీని అబ్రివేషన్ ఇంపార్టెంటే, ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ కదా. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనమాట. ఇది దేనికి అనంటే మనకి స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని, అంటే వాళ్ళు సాధించిన ర్యాంకులని, వాళ్ళ మార్క్స్ని, వాళ్ళు సాధించిన డిగ్రీలని, ఇలాంటి వాటిని పొందుపరచడానికి ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన ఒక కాన్సెప్ట్ అనమాట, ఐడి అనమాట. మనకి ఆధార్ ఎలాగో ఉందో ఇది కూడా అంతే అనమాట. ఆధార్ లాగానే ఇది కూడా అంతే. సో ఆధార్ వచ్చినప్పటికీ సిటిజన్షిప్ కాదు, కానీ మనకేంటి అంటే ఆధార్ మనము ప్రతిదీ అంటే మనము ఈ దేశంలో మనకంటూ కావాల్సిన ఐడెంటిటీ కార్డ్, ఐడి కింద మనం చూపించుకోవడానికి ఆధార్ను ఉపయోగిస్తున్నాం. అలాగే స్టూడెంట్స్కి ఈ అపార్ అనేది ఉపయోగపడుతుందని మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట, అపార్. సో దీన్ని మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ఉంది కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ 2020లో వన్ నేషన్ వన్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కదా, వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనే కాన్సెప్ట్ కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. కన్ఫామ్గా అడుగుతాడు, దీని ఫుల్ ఫామ్ అడుగుతాడు. అపార్ని అబ్రివేట్ చేయండి అని అడుగుతాడు. సో ఇంపార్టెంట్ వన్ అపార్, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీనిలో స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, వాళ్ళ డిగ్రీలు, వాళ్ళు కంప్లీట్ చేసిన డిగ్రీస్, వాళ్ళకు వచ్చిన మార్కులు, వాళ్ళకు వచ్చిన గ్రేడ్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా హోల్డ్ చేస్తారు. దీని ద్వారా మరి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, దీని ద్వారా మనకి చలనశీలత ఉంటుంది కదా, అంటే మిస్ అవుతూ ఉంటాయి కదా, మిస్ అయినా కూడా మనం ఒక సెంట్రల్ రిపాజిటరీ నుంచి మన అపార్ నెంబర్ని ఉపయోగించి, దాన్ని ఐడిని ఉపయోగించి తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో ఫెసిలిటేషన్ ఉంటుంది. అంతేకాకుండా మనం ఇంటర్వ్యూస్కి కానీ వేటికన్నా అప్లై చేసేటప్పుడు ఈ డీటెయిల్స్, ఈ ఇన్ఫర్మేషన్ చూసి మన నాలెడ్జ్ని జడ్జి చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓహో, ఈ యూనివర్సిటీలో చదివారా, ఇన్ని మార్కులు వచ్చాయా అంటే ఇంకా అవి ఆథెంటికేషన్గా కూడా పనికి వస్తాయి. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం కానీ, ఇలాంటి వ్యవస్థకి స్వస్తి చెప్పే అవసరం దొరుకుతుంది అనమాట. గుడ్ టర్న్. సో అపార్, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. గీత్ గవాయ్ అంటాం. గీత్ గవాయ్, ఇది గీత్ గవాయ్ ఏంటి అని అంటే మనకి భోజ్పురి ఉంది కదా, ఈ భోజ్పురి అనేది మనకి బీహార్, ఉత్తరప్రదేశ్, ఈ భోజ్పురి కమ్యూనిటీ వాళ్ళు ఉంటారన్నమాట. ఈ భోజ్పురి కమ్యూనిటీ వాళ్ళు జనరల్గా మనకి బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కనిపిస్తారు. వీళ్ళ భోజ్పురి వీళ్ళ లాంగ్వేజ్ కూడా అనమాట, వీళ్ళ లాంగ్వేజ్ భోజ్పురి. ఇది మనకి రీసెంట్గా ఈ గీత్ గవాయ్ అనేది ఎక్కడ వార్తల్లోకి వచ్చింది అని అంటే, మారిషస్ దేశం మనకి మన ప్రధానమంత్రికి వాళ్ళ బెస్ట్ అవార్డు, సివిలియన్ అవార్డు ఇచ్చారు. మన ప్రధానమంత్రి మారిషస్ని విజిట్ చేయడం జరిగింది వాళ్ళ దినోత్సవం, వాళ్ళ మారిషస్ దినోత్సవం రోజున. సో మార్చి 12 వెళ్ళారు కదా, విజిట్ చేశారు కదా, అక్కడ విజిట్ చేయడం, అక్కడ ఆయనకి అవార్డు తీసుకోవడం, మారిషస్ అత్యున్నత అవార్డుని ఆయనకి ఇవ్వడం జరిగింది. సో కీ పర్సన్ ఆఫ్ ద హిందూ ఓషన్ అని చెప్పుకున్నాం. ఓకే ఫైన్. దీనికి ఆ టైంలో మనకి ఇక్కడ ఈ మారిషస్ని ఏమంటారు అంటే, మారిషస్లో ఆల్రెడీ నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను, భారతీయులు దాదాపుగా మనకి 65% దాటిన భారతీయులు ఉన్నారు. వాళ్ళల్లో భోజ్పురి వాళ్ళు ఎక్కువ.
అందుకనే మారిషస్ని ఏమంటారు అంటే మినీ ఇండియా అని కూడా అంటారు. మారిషస్ని మినీ ఇండియా అని కూడా పిలుస్తారనమాట. మినీ ఇండియా అంటే దాదాపు ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది, అక్కడ అందరూ ఇండియన్సే కనిపిస్తుంటారు అలాగనమాట. సో అందుకని మినీ ఇండియా అంటాం. వీళ్ళు ఈ భోజ్పురి వాళ్ళు ఇన్వైట్ చేయడానికి అంటే మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారు కదా, ఈ గీత్ గావై ఒక మ్యూజికల్ కన్సర్ట్ లాంటిది అనమాట. మ్యూజికల్ కన్సర్ట్ అంటారు, అంటే వాద్య బృందాలన్నీ ఉపయోగించి పాటలు పాడుతూ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనమాట. అలాంటి పద్ధతి అనమాట అది గీత్ గావై అంట. సో ఇది మనకి ప్రత్యేకంగా భోజ్పురి కమ్యూనిటీలో కనిపిస్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్లో వీళ్ళు ప్రీ వెడ్డింగ్ యానివర్సరీలో వాడతారు. ప్రీ వెడ్డింగ్ ఉంటుంది కదా, అంటే పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటిల్లో ఈ గీత్ గావైని వాడతారు, గీత్ గావై ప్రాసెస్ని వాడతారనమాట. అలాగా మన ప్రధానమంత్రి అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి వాళ్ళు చూడండి అలా పాటలతోటి వాటితోటి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలా మనకి వార్తల్లో ఉంది గీత్ గావై. ఎక్కడ అంటే మనకి కనిపించేది ఎక్కడ, ఇది భోజ్పురి కమ్యూనిటీలో కనిపిస్తుంది. భోజ్పురి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గీత్ గావైని ప్రీ వెడ్డింగ్ యానివర్సరీలో ఉపయోగించుకుంటారు, వాడతారనమాట. దట్స్ వన్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. QS సబ్జెక్టుల విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్. వీటిని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, బట్ మనకి అప్పుడు VIT గురించి ఎక్కువ మాట్లాడాం. మనం వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం ఎక్స్టెన్సివ్గా దీనికి ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం అట్ ఎ గ్లాన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా ర్యాంక్ ఏంటి, భారతదేశంలో ఎన్ని ఇన్స్టిట్యూట్లకు ర్యాంక్ వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓవరాల్గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ QS సబ్జెక్టుల విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ అంటున్నాం కదా, ఈ QS సంస్థ ఏంటి అని అంటే QS అనేది ఒక పర్సన్ పేరు అనమాట. క్వాక్రెల్లి సైమండ్స్ అనేది ఒక పర్సన్ పేరు. ఇతని పేరు మీదుగా ఈ అవార్డులను అనౌన్స్ చేస్తారు ఎవ్రీ ఇయర్. క్వాక్రెల్లి సైమండ్స్ ఇతని పేరు మీదుగా ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఈ విశ్వవిద్యాలయ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఈ వేటి పర్ఫార్మెన్స్ బాగుంది అనే ర్యాంకింగ్ని ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అయితే ఇక్కడ మనకేంటి అని అంటే ఈసారి మన ఇన్స్టిట్యూట్స్, మన ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో దాదాపుగా 9 ఇన్స్టిట్యూట్స్ ఆ టాప్ పెర్ఫార్మర్లుగా మిగిలాయి. టాప్ పెర్ఫార్మర్స్ వాటిల్లో అంటే ఒక్కొక్క విభాగంలో అనమాట. దాదాపుగా సబ్జెక్ట్స్ వీళ్ళు ఎంపిక చేసిన సబ్జెక్ట్స్ 55 పాఠ్యాంశాలని వీళ్ళు ఎంపిక చేస్తే వాటిల్లో 9 డిఫరెంట్ ఫీల్డ్స్లో 9 IIMలు కానీ, తర్వాత పోతే మనకి ఇండియన్ స్కూల్ ఆఫ్ మెరైన్ కానీ, ఇలా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ టాప్ క్లాస్లో ఉందన్నమాట. ఇవి మనకి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఇలాంటివి అడగడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏ యూనివర్సిటీలు ఏ స్థాయిలో ఏ పాఠ్యాంశాల్లో ఉన్నాయనేది సబ్జెక్టుల వారీ కదా, కాబట్టి ఇచ్చిన ర్యాంకింగే సబ్జెక్టుల వారీ, కాబట్టి ఏ సబ్జెక్ట్ వారీగా ఏది ఉందనేది ఒకసారి చూద్దాం, అంటే గ్లాన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి వస్తే ఇక్కడ 9 ఇన్స్టిట్యూట్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఇవి 9 ఇండియన్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఏ విభాగంలో ఎవరు టాప్లో ఉన్నారు అనేది కావాలి. మొదటగా చూస్తే మనకి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, ISM అంటాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఇది మనకి ధన్బాద్లో ఉందన్నమాట. ధన్బాద్ ఇది ర్యాంక్ 20వ ర్యాంక్ తోటి, అంటే ఉన్న ర్యాంకులన్నింటిలోకి చిన్న ర్యాంక్ ఇదేనమాట. 20వ ర్యాంక్ దేనిలో ఏ పర్టికులర్ పాఠ్యాంశంలో అంటే ఏ నిర్దిష్టమైన విషయవర్గం అంటే అది ఇంజనీరింగ్, మినరల్ అండ్ మైనింగ్ అనమాట. ఇంజనీరింగ్, మినరల్, మైనింగ్ వీటిలో అంటే ఓవరాల్లో చిన్న అంటే తక్కువ ర్యాంక్ వచ్చిన సంస్థ యూనివర్సిటీ ఇదే చెప్పుకోవాలి విశ్వవిద్యాలయం కింద. ISM ఎక్కడిది, ధన్బాద్. తర్వాత IIT బాంబే వచ్చేటప్పటికి ఇంజనీరింగ్, మినరల్ మరియు మైనింగ్ డిపార్ట్మెంట్లో 40వ ర్యాంక్లో ఉందన్నమాట. తర్వాత IIT బాంబే 40వ ర్యాంక్, IIT ఖరగ్పూర్ 45 ర్యాంక్. ఇది దేనిలో అనంటే సేమ్ కేటగిరీ. ఇక్కడ ఈ 3 ఒకటేనమాట. ఈ 3 కనుక మనం గమనిస్తే ఈ మూడింటికి అంటే ఒకే విభాగంలోంచి అనమాట. ఈ ధన్బాద్ ఒకటి, తర్వాత IIT బాంబే ఒకటి, తర్వాత IIT ఖరగ్పూర్. బట్ ర్యాంకులు మార్పు. దీనికి 20వ ర్యాంక్ అయితే దీనికి 40, దీనికి 45. ఈ ఈక్వాలిటీ ఏం సింబలైజ్ చేస్తుంది అంటే దీంతో పాటు ఇంకొకరికి కూడా ఆ పర్టికులర్ ర్యాంక్ వచ్చింది అని, ఇంకొక యూనివర్సిటీ కూడా ర్యాంక్ వచ్చింది అని పాయింట్ అనమాట. సో కన్ఫామ్గా క్వశ్చన్ ఇక్కడి నుంచే మనకు పోస్ట్ చేస్తాడు. విభాగం ఒకటే, ఈ మూడింటి విభాగము ఒకటే, సేమ్ విభాగం ఇంజనీరింగ్, మినరల్ అండ్ మైనింగ్. దానిలో ఇంజనీరింగ్, మైనింగ్ అండ్ మినరల్ అండ్ మైనింగ్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ISM ధన్బాద్ 20వ ర్యాంక్. నెక్స్ట్ IIT బాంబే 40, IIT ఖరగ్పూర్ 45. తర్వాత ఈ రెండు చూడండి, IIT ఢిల్లీ ఒకటి, IIT బాంబే ఒకటి చూస్తే IIT ఢిల్లీ అండ్ IIT బాంబే
ఈ రెండు ఒకటే విభాగంలో 47వ ర్యాంకు 50వ ర్యాంకు వచ్చాయి. దీనికి వచ్చినప్పటికి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండింటి విభాగాలు ఒకటే, ఈ రెండు విభాగం ఒకటే, ర్యాంకులు 47, 50. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ మరియు ఎలక్ట్రానిక్స్లో ఐఐటి ఢిల్లీ ర్యాంక్ ఏంటి అని అడుగుతాడు, 47. దిస్ అ పాయింట్. తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెండు ఒకటే డిపార్ట్మెంట్, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, వ్యాపారము మరియు బిజినెస్ అండ్ నిర్వహణ అధ్యయనాలు, మేనేజ్మెంట్ స్టడీస్లో ఇక్కడ వచ్చేటప్పటికి 27వ ర్యాంక్ వచ్చింది ఐఐఎం అహ్మదాబాద్కి. ఐఐఎం బెంగళూరుకి వచ్చేటప్పటికి 40వ ర్యాంక్ వచ్చింది, 40. తర్వాత ఐఐటి మద్రాస్కి వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియంలో ఇది యూనిక్గా ఉంది చూడండి, ఇది సింగిల్ అనమాట, వేరే ఒక్క విభాగంలోనే. ఐఐటి మద్రాస్కి 31వ ర్యాంక్ వచ్చింది ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియంలో. నెక్స్ట్ మనకి వద్దాం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జేఎన్యూ ఉంది కదా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి డెవలప్మెంట్ స్టడీస్లో అంటే అభివృద్ధి అధ్యయనాలలో 29వ ర్యాంక్ వచ్చింది. వేరే యూనివర్సిటీ కూడా 29వ ర్యాంక్ వచ్చింది, బట్ మనం ఇండియన్ కాంటెక్స్లో చెప్పుకుంటున్నాం కాబట్టి 29వ ర్యాంక్. ఇలా 9 యూనివర్సిటీస్కి బెస్ట్ ర్యాంకింగ్స్ వచ్చాయన్నమాట. ఎవరి ప్రకారం? క్యూఎస్ సబ్జెక్టుల వారి విశ్వవిద్యాలయాల ర్యాంకుల ప్రకారం. ఇక్కడ క్వశ్చన్ కన్ఫామ్గా అడుగుతాడు, వాటిల్లో కూడా ధన్బాద్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి వెళ్తే మనం నెక్స్ట్ దీనిలోనే ఇక్కడ చూడండి, ఇవి ప్రపంచవ్యాప్తంగా అనమాట టాప్ 5గా నిలిచిన యూనివర్సిటీస్ కనుక మనం చూస్తే విభాగాలు చూడండి, ఆర్ట్స్, తర్వాత హ్యూమన్ సైన్సెస్ అనమాట, అంటే లైఫ్ సైన్సెస్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయము, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము, కేంబ్రిడ్జ్, స్టాన్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. ఇక్కడ చూడండి, ఈ 5 దేనిలో కళలు మరియు మానవీయ శాస్త్రాలు. సో వీటిల్లో ఈ టాప్ 5 ఉన్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది ఇక్కడ, టాప్ 1 గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి మ్యాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంట, ఇవి ఎంఐఎస్ కింద చెప్తాం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎంఐఎస్ అంటారు. సో అది ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఆక్స్ఫర్డ్ సెకండ్లో ఉంది, స్టాన్ఫర్డ్ థర్డ్, కేంబ్రిడ్జ్ ఫోర్త్. ఇక్కడ చూడండి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్ఫర్డ్, ఇక్కడ ఈ సీక్వెన్స్లో 4th, 3rd ప్లేస్లు మారాయి, ఇక్కడ ఈ రెండు మారాయి చూడండి. సో ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ ఆక్స్ఫర్డ్ ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఎంఐఎస్ అండ్ సెకండ్ పొజిషన్లో ఆక్స్ఫర్డ్ ఉంది. ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూకే అన్నది, ఇక్కడ కూడా ఆక్స్ఫర్డే ఉంది చూడండి సెకండ్ పొజిషన్లో. తర్వాత ఇక్కడ కూడా సెకండ్ పొజిషన్లో ఆక్స్ఫర్డే ఉంది చూడండి, ఇక్కడ ఆక్స్ఫర్డే ఉంది చూడండి సెకండ్ పొజిషన్లో. దేనిలో? సోషల్ సైన్స్లో, లైఫ్ సైన్స్లో, సో మెడిసిన్లో, వీటన్నింటిలో సెకండ్ పొజిషన్లో ఎవరు ఉంది అని అంటే మనకి ఆక్స్ఫర్డ్ కనిపిస్తోంది. దీనిలో తప్ప, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో తప్ప మిగిలిన వాటన్నిటిలో ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉంది అంటే హార్వర్డ్ యూనివర్సిటీనే ఉంది, హార్వర్డ్ విశ్వవిద్యాలయమే ఉంది. ఇది గుర్తుండిపోతుంది ఈజీగా. ఒక్క ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎంఐఎస్ ఉంది, అది తప్ప మిగిలిన వాటన్నింటిలో ఫస్ట్ సెకండ్ పొజిషన్లో హార్వర్డ్, తర్వాత పోతే ఆక్స్ఫర్డ్, ఈ రెండే ఉన్నాయి, అది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి సోషల్ సైన్సెస్ మేనేజ్మెంట్లో స్టాన్ఫర్డ్ 3rd పొజిషన్లో ఉంది, 4th పొజిషన్కి ఎంఐఎస్ వచ్చింది. ఈ యూనివర్సిటీస్ ఏ కంట్రీ అనేది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. వాటిల్లో ముఖ్యంగా ఎంఐఎస్ వచ్చేటప్పటికి మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది యుఎస్కి సంబంధించింది. ఇక్కడ హార్వర్డ్ యుఎస్దే, ఆక్స్ఫర్డ్ మాత్రం యూకేకి సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రముఖమైన విశ్వవిద్యాలయాలు మటివి. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఇంకొక దినోత్సవం. మనం ఇందాక పైడే చూసాం కదా, అంతర్జాతీయ గణిత దినోత్సవం చూసాం. అలాగే ఈ 14 మార్చ్ ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా ఉందన్నమాట. ఆ ఇంపార్టెంట్ డే ఏంటి అని అంటే మార్చ్ 14th ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా ఉంది, అదే నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం. నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం అంటే ఈ జనరల్గా నదులను అనుసంధానం చేయాలి అని, చాలా నదులలోకి కొన్ని కాలుష్య కారకాలను వదలడం కొన్ని ఏరియాల్లో, ఎక్కడ దాకా అక్కర్లేదు. మనం ఆంధ్రప్రదేశ్లో చూసామనుకోండి, ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలు అవి చూస్తే సిటీలు బాగా డెవలప్ అయిపోతున్నాయి, అన్ని కాంక్రీట్ జంగిల్స్గా మారిపోతున్నాయి. సిటీస్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే డ్రైనేజ్ సిస్టమ్ కనుక ప్రాపర్గా లేకపోతే ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఏమవుతుంది, ఈ నదులలోకి ప్రవహించే విధంగా వీళ్ళు యాడ్ చేసేస్తారు. ఈ డ్రైనేజ్ అంతా నదుల్లోకి వెళ్ళినప్పుడు నది నీటిని మనం తాగునీరుగా మార్చుకుంటూ ఉంటాం. జనరల్గా మార్చుకోవడానికి ఏం చేస్తాం, వాటిని రిఫైన్ చేసి వాడుతూ ఉంటాం. మరి ఇన్ని మలినాలు కలిసినప్పుడు వీటిని వాడడానికి ఉపయోగపడవు. తర్వాత ఏమవుతాయి, ఈ నదుల అనుసంధానం చేయడమో, లేకపోతే వీటికి బ్రిడ్జెస్ కట్టుకొని వీటిని నిల్వ చేసుకొని
నీటి సౌకర్యాలను అంటే నీటికి కావాల్సిన అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి. సో ఇలాంటి ప్రణాళికలు లేకపోయేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ వాటర్ అంతా మనం తాగే నీటిలో కలిసిపోయినప్పుడు ఇది కలుషితం అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని అంటే హైలైట్ చేసుకోవాలి, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడే మనం ముందుకు రావాల్సి వచ్చి ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి, కార్యాచరణ ఉండాలి. కార్యాచరణ అంటే యాక్షన్ అన్నమాట. సో తీసుకోవడానికి అందరికీ అవగాహన కలిగించడానికి మార్చి 14ని దాన్ని మనము నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. ఇది 28వది అనమాట. 28వ అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవంగా చెప్పుకుంటున్నా. నదిలో కలుస్తున్న మురుగు వ్యర్థాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ మనకి కృష్ణానది పరిరక్షణలో ఇంప్రూవ్మెంట్ ప్రగతి తీసుకురావాలని, కాలుష్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి అని, తర్వాత నివారించాలని, తర్వాత నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాలను పెంచుకోవాలనేది మన దీనికి సంబంధించిన అంశం మనం తెలుసుకోవాల్సిందనమాట. నీటికి సంబంధించి వాటిని నిల్వ చేసుకునే సామర్థ్యాలు కనుక పెంచుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. దట్ ఇస్ వన్. సో మార్చి 14 గుర్తుంచుకోండి. ఏ డే అని అడుగుతాడు, ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని చూడాలి మనం. తర్వాత ఈరోజు న్యూస్లో హైలైట్ అయిన టాపిక్స్లో ఇవి అనమాట. ఎకానమీకి సంబంధించిన అంశాలు ఇవి మనకి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు 1,21,659 కోట్లు. 1,21,659 కోట్లు ఏంటి పెట్టుబడులు అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లోకి వివిధ రంగాల ద్వారా వస్తున్న పెట్టుబడులు అనమాట. సో వీటి ద్వారా మనకి దాదాపుగా వీళ్ళు చెప్తోంది ఏంటి అని అంటే 80,000కు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టింపబడతాయని చెప్తున్నారు. పెట్టుబడులు 1,00,000 కోట్లు దాటి మన బడ్జెట్ 3 లక్షల కోట్లు అయితే దానిలో దాదాపుగా 1,20,000 కోట్లు 20,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు వస్తున్నాయి. ఇది మంచి ఆహ్వానించదగ్గ అంశం కింద చెప్పుకోవాలన్నమాట. గుడ్ టర్న్ అని చెప్పుకోవాలి. తర్వాత సీఎం నాయకత్వంలోని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సమావేశంలో ఈ పాయింట్స్ని ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇలా మనకి SIPB అని ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో SIPB ఉంటుందన్నమాట. అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అంటాం. ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఏం చేస్తుందంటే రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ ఇవే చూస్తుంది, ఈ బోర్డే చూస్తుంది. ఇది రీసెంట్గా మనకి ఎక్కడెక్కడి నుంచి ఏ సంస్థల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి స్కోప్ ఉంది అని అనౌన్స్ చేస్తుంది అని అంటే ఇక్కడ చూడండి. పెట్టుబడుల ప్రతిపాదనలు అన్నమాట ఇవి. పెట్టుబడుల ప్రతిపాదనలు వీటిలో మనకి స్ట్రాంగ్గా కనిపిస్తున్న ఏరియాలు ఇవి. పెట్టుబడులు ఎంతెంత అమౌంటో చూడండి. ఇక్కడ వీటిలో హై ఎండ్లో ఉన్నది ఏంటంటే ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 58,469 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్లో పెడతానని చెప్తోంది. దాని ద్వారా మనకి దాదాపుగా 13,000 పైగా ఉపాధి అవకాశాలు కలిగే స్కోప్ ఉంటుంది, పెద్దది. తర్వాత ఇక్కడ ఇంకోటి శ్రీ సిటీలో సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ పెట్టుబడులు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అనమాట. దీనిలోకి ఉపాధి సంఖ్య 50,000. సో పెద్ద నెంబర్ కదా, 50,000. ఇవి ఒక్కసారి అట్ ఎ గ్లాన్స్ కనుక మనం చూస్తే ప్రీమియర్ ఎనర్జీస్, దాల్మియా సిమెంట్స్, ఒక్కొక్క జిల్లా కూడా ఉంది మనకి. ఇక్కడ నాయుడుపేట, ఇది వైఎస్ఆర్ జిల్లాలో వచ్చినప్పటికీ దాల్మియా సిమెంట్, లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్ మాల్, లూలు ఇన్వెస్ట్మెంట్స్ విశాఖపట్నం అది. తర్వాత సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీలో. తర్వాత ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత ఏపీ NTEL హరిత అమృత్ లిమిటెడ్, ఎక్కడ సత్యసాయి, అనంతపురం సత్యసాయి అనమాట, అనంతపురం సత్యసాయి జిల్లాలో. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్ అన్నమయ్య జిల్లాలో, అన్నమయ్య కడప జిల్లాలో. మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్, ఎక్కడ ఇంకా కన్ఫర్మ్ అవ్వనివి అనమాట, ఇవి కన్ఫర్మ్ అవ్వనివి. ఒబెరాయ్ విలాస్ రిసార్ట్, ఇది కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఇలా మనకి ఈ ప్లేసెస్ చూడండి, ఇక్కడ 10 ఏరియాస్లో సంస్థ పేరు అనమాట. ఇవి పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చిన సంస్థల పేర్లు. ఈ పెట్టుబడుల మొత్తం అంటే పెట్టుబడులు కనుక ఇవి 1,21,000 కోట్ల 659 కోట్లు అనుకున్నాం కదా. ఈ పెట్టుబడులతోటి ఏంటి అంటే 80,000కు పైగా ఉపాధి అవకాశాలు కలిగే స్కోప్ ఉంటుందని అనౌన్స్ చేస్తున్నారు. గుడ్ థింగ్ కదా, అది పాజిటివ్ థింగ్. తర్వాత నెక్స్ట్ మనకి కనుక మనం వెళ్తే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, ఇది కూడా ఇవాళ న్యూస్లో హైలైట్ అయిన పాయింట్ అనమాట. మరి 3వ ఆర్థిక వ్యవస్థగా ఎప్పటికవుతుంది, ఎవరు అనౌన్స్ చేశారు అని అంటే ఇది 2028కి భారతదేశం 2028 సంవత్సరం నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అని మనకి మోర్గాన్ స్టాన్లీ సంస్థ చెప్తోంది అనమాట. మోర్గాన్ స్టాన్లీ అనౌన్స్ చేసిందనమాట 2028 నాటికి.
అంటే ఏ రీజన్స్ వల్ల ఇది చెప్తున్నారు, మరి ఇలా అవ్వడానికి స్కోప్ ఉంటుంది అని అంటే మనకి ఉద్యోగిత పెరుగుతోంది, నిరుద్యోగం తగ్గుతోంది, ఉద్యోగిత అవకాశాలు పెరుగుతున్నాయి, ఇది ఒకటి. తర్వాత ఏమవుతోంది, లోటు అంటే ఆర్థిక లోటు, ఫిస్కల్ పాలసీ లాంటివి, కోసలోటు లాంటివి, కోసలోటు వంటి వాటిని తగ్గిస్తామని చెప్తోంది. కోసలోటు లాంటివి తగ్గుతాయి, తగ్గుముఖం పడుతున్నాయి. తర్వాత వీటితో పాటు రుణాలు తగ్గుతున్నాయి, మనం బయట నుంచి తీసుకొస్తున్న అప్పులు తగ్గుతున్నాయి. తర్వాత వీటితో పాటు తలసరి ఆదాయం పెరుగుతోంది, తలసరి ఆదాయం పెరగడానికి స్కోప్ ఉంది, అంటే పెరుగుతుంది కూడా. మరి ఇవన్నీ ఈ కండిషన్స్ అన్నీ చూసి 2028 నాటికే భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి స్కోప్ ఉందని అనౌన్స్ చేస్తున్నారు. జనాభా పెరుగుతున్న మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే డెమోక్రటిక్ డివిడెండ్ అనమాట. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ 15 నుంచి 59 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు సంపాదన కనుక ఉంటే దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. అంటే సంపాదించే వాళ్ళ సంఖ్య పెరగడం. 15 నుంచి 59 సంవత్సరాల వయసులో ఉన్న ఎవరైతే పబ్లిక్ ఉన్నారో, ప్రజలు ఉన్నారో, వాళ్ళ ఆదాయం కనుక అంటే సంపాదన కనుక ఉంది అని అంటే అది మనకి పాజిటివ్ టర్న్గా చెప్తాం. అది అధికంగా ఉన్న దేశం ఏది అని అంటే ప్రపంచంలో ఇప్పుడు భారతదేశం. డెమోగ్రఫిక్ డివిడెండ్ మనది స్ట్రాంగ్గా ఉన్నదనమాట, స్ట్రాంగ్ డెమోక్రటిక్ డివిడెండ్ ఉన్న కంట్రీ. ఇది ఇంకొక 10-15 ఏళ్ళు కొనసాగుతుంది. ఈలోపు మనము మంచి పొజిషన్కి రీచ్ అవ్వచ్చు అనేది కాన్సెప్ట్. మోర్గాన్ స్టాన్లీ చెప్తున్న అంశం ఇది. దీనిలో కనుక మనం ఒకసారి చూస్తే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి అని అంటే మనకి ప్రస్తుతం మనం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అమెరికాని చెప్తున్నాం. అమెరికా మొదటి స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో. రెండవది చైనా ఉంటే, మూడవది వచ్చినప్పటికీ మనకి జర్మనీ ఉంది, నాలుగవది జపాన్, ఐదవది భారతదేశం. ఇప్పుడు ప్రస్తుతం మనం 5వ పొజిషన్లో ఉన్నాం, 5వ స్థానంలో ఉన్నాం. అంతకుముందు 6వ స్థానంలో ఉండేవాళ్ళం. 5వ స్థానంలో ఉన్న యూకేని 2022లో మనం సర్పాస్ చేసి మనం 5th పొజిషన్కి వచ్చాం. ఇక్కడ కనుక గమనిస్తే 2026 నాటికి 4వ స్థానానికి వస్తామని, 2026కి 4వ స్థానానికి, 2028కి 3వ స్థానానికి భారతదేశం రావడానికి స్కోప్ ఉందని మనకి మోర్గాన్ స్టాన్లీ చెప్తోంది. జపాన్ని, జర్మనీ దేశాలని వీటిని సర్పాస్ చేసి 3వ పొజిషన్కి ఇండియా 2028కి రావడానికి స్కోప్ ఉందని చెప్తాం. భారత ఆర్థిక వృద్ధి పరిమాణం కనుక మనం చూస్తే 2023కి మనకి $3.5 ట్రిలియన్ ఉన్నది. ఏది జీడిపి అనమాట. $3.5 ట్రిలియన్ అంటే దాదాపుగా 300 లక్షల కోట్లు అనమాట. అలాంటిది మనకి 2026కి అది 400 లక్షల కోట్లు అవుతుంది. 2028కి 480 లక్షల కోట్లు అవ్వడానికి స్కోప్ ఉంది. తర్వాత తలసరి జీడిపి కనుక చూస్తే 2025 నాటికి మన తలసరి ఆదాయం ఎంత ఉంటుందంటే దాదాపుగా 2 లక్షల దాకా రావడానికి స్కోప్ ఉంటుంది. 2028కి వెళ్ళేటప్పటికి అది 3 లక్షలు, 2035 నాటికి 5.5 లక్షలు అవుతుందని మోర్గాన్ స్టాన్లీ ఇచ్చిన డేటాలో హోల్డ్ చేసింది అనమాట. తర్వాత పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు 2024-25లో 6.3% వృద్ధి రేటు ఉంటే 25-26కి 6.5% అవ్వడానికి స్కోప్ ఉంది. ప్రభుత్వ విధానాలు, ప్రైవేటు పెట్టుబడుల్లో వస్తున్న మార్పులు, వృద్ధి, ఇలాంటి వాటి వల్ల ఇది అచీవ్ చేయడానికి స్కోప్ ఉందని చెప్తున్నాం. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ చూద్దాం, ఇంకా ఒక క్వశ్చన్ చూద్దాం వీటికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, మొదటి క్వశ్చన్ 2026 నాటికి భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ స్థానాన్ని దక్కించుకుంటుంది అన్నాడు. 2026, 2028, 2023, 23లో వచ్చిన 23, 24, 25 కూడా. ఇప్పుడు మనం ఉన్న ర్యాంక్ 5 ఇక్కడ. 2026కి 4th పొజిషన్కి వెళ్తామని, 2028కి 3rd పొజిషన్కి వెళ్తామనేది పాయింట్. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి, 2026 కాబట్టి 4వ పొజిషన్కి వెళ్తాం. ఇవి రాంగ్ కదా. 4వ పొజిషన్ అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. 2028 నాటికి నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జీడిపి విలువ ఎంతగా అంచనా వేయబడింది? 2028 నాటికి ఎంతగా? 4.7 కాదు కదా, 3.5 కాదు, 5.7 కరెక్ట్. 5.7 ట్రిలియన్ డాలర్లు అనమాట. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. సి కరెక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్థిక సేవల్లో జెన్ ఏఐ విస్తరణ అంటున్నాడు. జనరేటివ్ ఏఐ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ, జెన్ ఏఐ అంటున్నాం. ఆర్థిక సేవలు అంటే మనకి ఎకనామిక్ సర్వీసెస్ పరంగా మనకి జనరేటివ్ ఏఐ బాగా విస్తరిస్తోందని 2030 నాటికి ఈ జనరేటివ్ ఏఐ
జెన్ ఏఐ వినియోగము 34% నుంచి 38% వరకు పెరగడానికి స్కోప్ ఉందని చెప్తున్నారు 2030 నాటికి. 34% అంటేనే 34 అంటేనే దాదాపుగా 1/3 కదా, మోర్ దాన్ 1/3 కదా, 1/3 దాటిన పర్సంటేజ్ కదా. ఏది ఆర్థిక సేవల్లో వీటి జెన్ ఏఐని వాడకం అనమాట, వినియోగం అనమాట. గ్రేటే, అది చాలా చాలా స్పెషల్ కూడా. అది ఈ పర్సంటేజ్ గుర్తుండాలి, ఏ ఇయర్కో గుర్తుండాలి. 2030 నాటికి జెన్ ఏఐ విస్తరణ అంటున్నాడు. తర్వాత ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం వీటిని అని అంటే వీటి వినియోగం చూస్తే డేటా విశ్లేషణలో అంటే అనలైజ్ చేసుకోవడంలో, తర్వాత ప్రిడిక్షన్ మోడల్స్లో ముందుగానే యాంటిసిపేట్ చేసి ఇంత ఉండొచ్చు అని మనం చెప్పుకోవడానికి అలాంటి వాటిల్లో జెన్ ఏఐ ఉపయోగించవచ్చు. కస్టమర్ సేవలు, తర్వాత మోసాల నిరోధం, ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అలాంటి వాటిని నిరోధించడంలో కూడా జెన్ ఏఐని ఉపయోగించవచ్చు. ఎక్కడ ఆర్థిక సేవల్లో అనమాట. మరి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏరియాల్లో అవకాశాలు ఉన్నాయంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్లో ఆర్థిక సేవల సమర్థత పెంపొందించుకోవడానికి ఉంది అనమాట. తర్వాత ప్రభావం ఎలా ఉంటుంది, ఉద్యోగాలపై మార్పులు ఖచ్చితంగా రావచ్చు, కొత్త నైపుణ్యాల అవసరం కూడా ఉంది అనమాట. తర్వాత సంకేతం ఏంటి అంటే టెక్నాలజీ విప్లవంలో జెన్ ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. టెక్నాలజీకి రిలేటెడ్గా మరి కీలక పాత్ర టెక్నాలజీ పరంగా ఎవరైతే బాగా మంచి సామర్థ్యం ఉందో వాళ్ళు ముందంజ వేయడానికి స్కోప్ దొరుకుతుంది అనేది పాయింట్. సో ఇవి మనకి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్ సెషన్లో కలుద్దాం, మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.